సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాములు పగబడటం అనేది మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో నిజంగా ఉత్తరప్రదేశ్లో 45 రోజుల వ్యవధి కాలంలో 5 సార్లు ఓ వ్యక్తిని ఒకటే పాము ఒకటే వ్యక్తిని కాటేయడం అనేది వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కంచిపీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పాములు అనేవి నిజంగా పగబడతాయా? ఎటువంటి పాములకు ఆ శక్తి అనేది ఉంటుంది? నిజంగా పాములు అనేవి ఆ పగని పెంచుకొని ఆ మనిషిని గుర్తుపెట్టుకునే శక్తి వాటికి ఉంటాయా? పాములు ఇవి నాగజాతికి సంబంధించినటువంటి కొన్ని రకాలు ఉంటాయి. అలాగే పాములలో సాధారణమైనటువంటి పాములు, దైవ సంబంధమైనటువంటి సర్పములు, ఇవి జాతికి చెందినటువంటి ఉంటాయి. అయితే ఇందులో దైవ సంబంధమైనటువంటి సర్పానికి సంబంధించినటువంటి పాములని ఏవైనా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే అవి మళ్ళీ దానికి ప్రతీకారముగా కొంత చర్యలు చేపడతాయమ్మ. ఉదాహరణకి దైవజాతికి సంబంధించిందంటే నాగుపాము అని అంటారు. అంటే కోడెత్రాచు లేకపోతే తాచుపాము ఇటువంటిది. అయితే వీటికి ఏంటంటే సహజంగా మనము యాక్చువల్గా గమనించుకున్నట్లయితే సర్పముని మనము ఏ విధంగా చూస్తాము? దేవతా స్వరూపముగా చూస్తాం. అంటే ఈశ్వరుడు సర్పాల్ని హారంగా వేసుకొని ఉన్నటువంటి వ్యక్తి. అలాగే విష్ణు భగవానుడు వాసుకి అనేటువంటి సర్పాన్ని ఆసనంగా చేసుకున్నటువంటి వ్యక్తి. అనగా ప్రతి దేవత యొక్క విశేష తత్వంలో కూడా దైవతతో సమానమైనటువంటి ఆరాధన పొందుతున్నటువంటి సర్పములు అవి. ఈ యొక్క కలియుగంలోనే మొన్నటి వరకు ఒక 100-200 ఏళ్ల కిందటి వరకు కూడా సర్పములు మానవులతో సహవాసం చేసి సర్పముతో సంతానాన్ని పొందినటువంటిది కూడా కర్ణాటక జిల్లాలో కలవు కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఎందుకనంటే కామరూపధారిణి అయినటువంటి సర్పములు మాత్రమే మనుషులతో సహవాసం చేయగలుగుతాయి. అయితే మనిషి రూపంలో వస్తాయి, కామరూపధారిణ్యతను పొందుతాయి, మనిషి రూపంలో రావడం, ఆ విధంగా మనిషి రూపంలో వచ్చి చరించే కదా స్త్రీతో సహవాసం చేసిన కారణం చేత మళ్ళీ సర్పములు జన్మించినవి. కొంతమందికి ఇప్పటికీ కూడా సర్పదేవత ఆరాధన ఉన్నటువంటి కొన్ని కుటుంబాలలో సర్పము ఆవహించేటువంటి మనుషులు కూడా ఉంటారు. వారు ఆవహించినప్పుడు సర్పం ఏ విధంగానైతే మెలికలు తిరుగుతుంటారో, ఏ విధంగా అయితే మెలికలు తిరుగుతుంటుందో సర్పాన్ని ఆవహించిన వ్యక్తులు కూడా ఆ విధంగా మెలికలు తిరుగుతూ సందేహాలకు సమాధానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు నేను తెలియజేస్తానమ్మా, నా చిన్నతనంలో జరిగినటువంటిది. నాది 10th అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో మాకు దగ్గర బంధువుల్లో తెలిసినటువంటి వ్యక్తికి సర్పం ఆవహిస్తుంది. ఏదైనా ప్రశ్న వేస్తే ప్రశ్న అనేటువంటిది చెప్పేవాళ్ళు. నేను ఆ సమయంలో జ్ఞానముతో ఆ యొక్క వ్యక్తి మొదటి నుంచి సర్పం ఆవహించిన సందర్భం నుంచి స్నానం ఆచరించి తిరిగి వచ్చేంత వరకు కూడా ఏ విధంగా అంటే సర్పం ఏ విధంగానైతే చరిస్తుందో ఆ విధంగా చరించేవారు. అది కొంతమంది మహానుభావులకి పూర్వజన్మ పుణ్యవశాత్తు ఆ సర్పము ఎదురవ్వడము, సర్పము మానవ రూపం ధరించో లేకపోతే అశరీరంగా ధరించో వారికి కొంత శక్తిని ప్రసాదిస్తుంది. ఇది వాస్తవమే. అయితే దీన్ని మూఢత్వం అని అనుకుంటాం, కానీ మూఢత్వం కాదమ్మా. సర్పదేవతని ఆరాధన చేసే కుటుంబాలలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సర్ప ఆరాధన వల్ల చాలా మంచి జరిగిన సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనం సర్పాన్ని గమనించుకుంటే సర్పానికి అధిష్టాన దేవత ఎవరమ్మా? కుమారస్వామి. కుమారస్వామి దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అంటే చదువుకున్నది గుర్తుపెట్టుకోవడము, మంచి విషయ జ్ఞానాన్ని పొందడం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి గనక చూసుకున్నట్లయితే ఒక ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి ఒకే పాము 4-5 సార్లు కాటు వేసినా తిరిగి మళ్ళీ బ్రతకడము. అంటే బ్రతకడం అంటే అతను ఏమి చేయలేదనుకోకండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, డాక్టర్లే ఆశ్చర్యపోయి ఉంటారు. కాబట్టి 5 సార్లు పాము కాటు గురైనటువంటి వ్యక్తి ఎలా బ్రతికి బట్టగలిగాడు అని చెప్పి ఆలోచన చేస్తే ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతనికి గండములు కానీ మరణము కానీ ఏదైనా సంభవిస్తున్నప్పుడు ఆ సంభవించే సమయంలో పలానా కారణం చేత ఇతనికి ఆపదలు కలుగుతాయి అనే జాతక చక్రంలో ఉన్నప్పుడైనా లేదా పలానా సందర్భంగా పలానా
వ్యవస్థలో మరణం ఏర్పడుతుందనేటువంటి ఉన్నా ఖచ్చితంగా అది ఆ యొక్క వ్యక్తిని కర్మవశాత్తు వెంటాడుతుంది. అంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆ ప్రాంతం మారిపోయినా కూడా మళ్ళీ అదే పాము వచ్చి కాటేసింది అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇది మీకు దీనికి ఒక విషయం చెప్తానమ్మా. వరాహ మిహిరుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర పితామహుడిగా. అసలు వరాహ మిహిరుడికి ముందు ఉన్నటువంటి పేరు వేరు. అతను గొప్ప జ్యోతిష్యుడు అప్పటికే. ఆ రాజు భార్య గర్భవతి సంతానం కలగానే జ్యోతిష్యం చెప్పండి, మా అబ్బాయి జాతకం చెప్పండి అని చెప్పి పిలవగానే జ్యోతిష్యం అంతా పరిశీలన చేసి ఈ అబ్బాయికి బాల్యంలోనే వరాహము వలన చనిపోతాడు అని చెప్పి చెప్తాడు. అని చెప్పిన తర్వాత ఇది ఎట్లయినా కానీ చెప్పింది నేను రక్షించుకుంటాను, రాజు ఉండేటువంటి దాన్ని రాజు యొక్క గృహంలో ఉంటాడు కదా, ఎలా చనిపోతాడో పందులే రావు కదని చెప్పి అతను బాల్యం అయిపోయేంత వరకు యవ్వనం వచ్చేంత వరకు కూడా కాపాడాలని చెప్పి రాజ్యంలో మొత్తం ఆయన ఉన్నటువంటి భవనం చుట్టూ ఎక్కడా కూడా కట్టుదిట్టం చేసి ఎటువంటి జంతువులు రాకుండా కట్టుదిట్టం చేస్తాడు. కానీ వరాహం యొక్క కొమ్ము ఉంటుంది కదమ్మా, ఆ కొమ్ము వల్ల చనిపోతాడు. అంటే ఆ ఏదో గుద్దుకొని ఆటలాడుకునే వస్తువు ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఆటలాడుకుంటూ ఉరుకుతూ ఉరుకుతూ పడిపోతాడు. పంది బొమ్మ వేస్తుంటుంది కదా, ఆ పంది బొమ్మ తగిలి చనిపోతాడు. నీకు అర్థమైంది కదా ఇప్పటికీ? వరాహం వల్ల చనిపోతాడు అన్నాడు. ఆడుకోవడానికి పంది బొమ్మ లాంటిది ఇస్తాడు. ఎక్కడి నుంచో వస్తూ తుల్లి పడిపోయి ఆ పంది బొమ్మ మీద పడతాడు, ఆ తలకాయ దెబ్బ తగులుతుంది, అక్కడితో ప్రాణం వదులుతాడు. అప్పుడు రాజు గమనిస్తాడు, పందితో చనిపోవాలని రాసిపెట్టి ఉంది కాబట్టి పంది బొమ్మ వలన చనిపోయాడు అని చెప్పి తెలుసుకుని అతనికి ఆ జ్యోతిషుని పిలిచి వరాహమిహిరుడు అని చెప్పి బిరుదిస్తాడు. అప్పటి నుంచి ఆ వరాహమిహిరుడు అనేవాడు జ్యోతిష శాస్త్రంలో గొప్ప పితామహుడుగా ఇప్పటికీ కూడా మా జ్యోతిషులందరి చేత కూడా కీర్తింపబడుతున్నాడు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇదేదో కల్లిబొల్లి మాటలుగా అనుకోకండి. మూఢత్వం అంతకంటే కాదు. ఒక వ్యక్తి యొక్క జాతకంలో సర్పబాధలు పడాలని చెప్పి గత జన్మ కర్మదోషం రీత్యా సర్పబాధలు, సర్పానికి సంకేతం ఎవరమ్మా? నవగ్రహాల్లో రాహువు, కేతువు మరియు శని కుజుల కలయిక. ఇతనికి నాకు తెలిసి అతని వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము మనకు దొరకకపోవచ్చు, కానీ అతనికి జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకుంటే సర్పగ్రహమైనటువంటి రాహు యొక్క దశలోనో కేతు యొక్క దశలోనో రాహువు లేదా కేతు యొక్క అంతర్దశ జరుగుతుండడమో, లేకపోతే శని మహాదశలో కుజుని అంతర్దశో, కుజుని దశలో శని అంతర్దశలో జరుగుతుండడం, ఏదో ఒక సర్ప భీతి అతనికి రాసిపెట్టి ఉంది. అందుకనే ఆ 45 రోజుల్లో మండలం రోజుల్లోనే పలుమార్లు సర్ప కాటుకి గురవ్వడం జరిగిందని మనం చెప్పవచ్చు. ఇలా ఒక వ్యక్తికి మరణం ఆసన్నమైనప్పుడు ఏ సందర్భంగా ఏ రకంగా ఆసన్నమవుతుందనేటువంటి విషయాన్ని మనకు జాతకంలో తెలుసుకోవచ్చు. తద్వారా అతనికి మరణం కలుగుతుంది. అరే ఇంత చిన్నదానికి ఎలా పోయి ఉంటారు కదా అని చెప్పి చాలామంది మనం అనుకుంటుంటాం. కానీ వాస్తవానికి విషయం ఏంటనేది, ఎలా చనిపోతారనే విషయం తెలుసుకునేటప్పుడు దానికి ఏదైనా పరిహారాలను పాటించి దాని నుంచి బయటికి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. కాలాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా. మీకు భాగవతంలో చూసుకుంటే సర్పకాటుకి గురవుతాడని చెప్పేసి పరీక్షిత్తు మహారాజుకి శాపం ఇచ్చారు. అతను ఒకే గదిలో ఉన్నటువంటి ఒకే బిల్డింగ్లో ఉన్నాడు. ఎటువంటి సర్పము ప్రవేశించనీయకుండా చుట్టూ అగ్నికీలలు పెట్టుకున్నాడు. సర్పము ఎగబాకడానికి కూడా లేనటువంటి విధంగా బిల్డింగ్ని రూపకల్పన చేసుకుని ఒకే గదిలో అతను ఉన్నాడు. బ్రాహ్మణులు తెచ్చినటువంటి లేదా సైనికులు తెచ్చినటువంటి ఒక చిన్న పండులో చిన్న పురుగుగా మారి భవనం లోపలికి వెళ్ళగానే భీకరమైన సర్పముగా మారి కాటేశాడు. మరి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఆ జాగ్రత్తలకి అనుగుణంగా మనకు రాసిపెట్టి ఉన్నప్పుడు జరగక మానదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చమ్మా. అయితే ఈ విషయంలో అది అతను సర్పకాటుతోటి మరణించాలని రాసిపెట్టి ఉండుంటుందా, లేదనంటే నిజంగానే పాము పగబట్టి ఉండుంటుందా? సర్ప భీతి కలగాలని రాసిపెట్టి ఉన్నప్పుడు అతని జాతకంలో నవగ్రహాల్లో జీవకారకుడైనటువంటి గురుగ్రహం యొక్క వీక్షణ ఆ జరుగుతున్నటువంటి అంతర్దశలో కానీ దశనాథుడి మీద ఉన్నప్పుడు సర్ప భీతి కలుగుతుంది, కానీ మృత్యుంజయుడవుతాడు. ఇది జాతకంలో ఉన్నటువంటిది. కాబట్టి సర్పభీతి మాత్రమే అతనికి ఉంది. అందుకనే మండలం రోజుల్లో పలుమార్లు సర్ప ఘాతానికి గురయ్యాడు అతను. బ్రతికే నూకలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఇబ్బంది నుంచి కూడా తొలగిపోతారమ్మా. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.